ఫ్రెండ్స్, ఈ వీక్లో వారణాసి సినిమా గురించి మనం చేసుకునేది రెండో వీడియో అనమాట. అసలు అంతగానంగా అప్డేట్ కూడా లేవు. అందుకే వారణాసి గురించి నేనైతే లైట్ తీసుకున్నా. సో ఇప్పట్లో ఈ గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేయమాకంటే, టీజర్ ట్రైలర్ లాంటి ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయమాకంటే, దానికి చాలా అంటే చాలా పెద్ద ప్లాన్ వేస్తుండు. మ్యాక్సిమం 2027 సంక్రాంతిలో చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ ఇవ్వచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ కట్ చేస్తే వారణాసి మూవీ నుండి కొన్ని క్లిప్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ట్రెండింగ్గా కూడా ఉంది. ఇందాకలాగా నేను ట్విట్టర్లో ఓపెన్ చేసి చూస్తే దీని గురించి ఫుల్ ట్రెండ్ అవుతుంది, ఫుల్ చర్చ కూడా నడుస్తుంది అనమాట. ఏం నడుస్తుందంటే, వారణాసి సినిమా నుండి కొన్ని క్లిప్స్ అయితే లీక్ అయ్యాయి. సో దానివల్ల మళ్ళీ ఆ సీన్స్ని డిలీట్ చేసి రీషూట్ చేయాల్సిన సిచ్యువేషన్లో వారణాసి మూవీ ఉంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడ్డాయి అనమాట. మరి అది నిజమా అబద్ధమా? లీక్ అయితే ఎలాంటి క్లిప్స్ లీక్ అయ్యాయి, లీక్ అయినటువంటి క్లిప్స్ నిజమా అబద్ధం అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ లీక్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఇదైపోతుంది అనమాట. సినిమా మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. మొన్న ఈ మధ్యనే చూసుకున్నట్లయితే మన ఫౌజీ నుండి అసలు పాపం వాళ్ళు ఎంత సర్ప్రైజింగ్గా రిలీజ్ చేద్దాం అనుకున్నారో అది చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో ఒక గ్లిమ్స్ లాంటిది పెట్టి, ఒక మ్యూజిక్ లాంటిది పెట్టి ఒక రేంజ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో ప్రభాస్ అన్న సిగరెట్ తాగే ఒక లుక్ రిలీజ్ అయింది, ఆ తర్వాత కింద కూర్చున్నటువంటి ఇంకో లుక్ రిలీజ్ అయింది. అదే దారుణంగా దారుణం. దానివల్ల పాపం హను గారు బాగా బాధపడ్డారు, ఫౌజీ మూవీ టీం కూడా చాలా బాధపడ్డది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండం ఇలా చూడొచ్చు ప్రభాస్ అని. ఇక అలా రోజులు అయిపోయినాయిలే. ఇప్పుడు డార్లింగ్లో ప్రభాస్ రావాలంటే యాన్ నుండి వస్తాడు. ఇక మనకు రాజాసా ప్రభాస్తో అడ్జస్ట్ చేసుకోవటమే. ఇంకా క్రూరంగా కావాలంటే నీలిమామ అలా సలాతో గట్టిగా చూపిస్తాడు. ఇంకా క్రూరంగా కావాలంటే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో చూపిస్తాడు. అంతేగాని ఇక మనం వింటేజ్ ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అని చెప్పి అభిమానులు ఎంత అనుకున్నారు. కానీ యాన్ నుండి వచ్చిందో తెలియదు భయ. ఆ లుక్ ఒక్క ముక్కలో అయితే షేక్ చేసి పడేసింది. ఫస్ట్ ఏఐ అనుకున్నారు. ఇక అర్థం చేసుకోండి, అఫీషియల్ పేజ్ నుండి లైక్ అఫీషియల్ సినిమా నుండి లుక్ లీక్ అయినా కానీ దాన్ని ఏఐ అనుకున్నారంటే ఏ రేంజ్లో ఉన్నాడు ప్రభాస్, ఏ రేంజ్లో వింటేజ్ లుక్ అని చెప్పి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అవన్నీ కూడా మ్యాచ్ చేస్తుంది అనమాట. సో అది మర్చిపోక తలకి జననాయకన్ ఫుల్ మూవీ లీక్ కావటం ఇది మరీ దారుణం. చూసుకున్నట్లయితే 9GB, 10GB, 12GB, 13GB దీన్నమ్మ థియేటర్ ప్రింట్ లీక్ చేసినా ఎవడో ఫీల్ కాలే. కానీ డైరెక్ట్గా ఓటీటీకి ఇచ్చేటటువంటి ప్రింట్ని లీక్ చేసి పట్టేశారనమాట. లీక్ అవడమే దారుణం రా అంటే, హే అమ్మ కావాలని లీక్ చేశారు, ఎలక్షన్ స్టంట్ అది ఇది అని. ఈ విధంగా లీకుల మీద లీకులు. ఏప్రిల్ చూసుకున్నట్లయితే మార్చోడేమో చిన్నగా వెండు పోదాం వద్దా అని చెప్పి నత్తన్నకు నడుచుకుంటా మార్చోడే తెలిపిండు. కానీ ఏప్రిల్ చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో ఇంత లీకులు అయితే అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వారణాసి నుండి ఏ విధమైనటువంటి లుక్స్ లీక్ అయ్యాయి అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి అనమాట. ఏం లీక్ అయ్యాయి అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే, ఫస్ట్ చూసుకున్నట్లయితే బోటు యొక్క షూటింగ్ అనమాట. మీరు చూడొచ్చు వారణాసి అనౌన్స్మెంట్ వీడియోలో మనకి అంటార్టికాను చూపించారు. అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం హిమాలయస్లో చాలామంది కొంతమంది బోట్ వేసుకొని వెళ్తారనమాట. ఇంకొంతమంది దాన్ని హిమాలయస్ పైకి ఎక్కేటటువంటి ప్రయత్నం, ఎవరెస్ట్ పైకి ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది జారి పడతారనమాట. అది అనౌన్స్మెంట్ వీడియోనే, అది ఊహా చిత్రమే. కానీ రియాలిటీలో చూసుకున్నట్లయితే దాన్ని మనకి రియల్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దాని కారణంగా దాన్ని రియల్ షూటింగ్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం ఆ నదిలో చూసుకున్నట్లయితే రియలిస్టిక్గా రావాలి అనేటటువంటి ఉద్దేశంతో భారీ బోట్ ఫైట్ని అయితే మన జక్కన్న అయితే ప్లాన్ చేసిండు. దాన్ని చిత్రీకరిస్తున్నటువంటి టైంలో కొంతమంది అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే వదిలేరనమాట. అక్కడ మన మహేష్ బాబుని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మన విలన్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. విలన్స్ ఒక్కొక్కడు హాలీవుడ్ హీరోలా ఉన్నారనమాట. హాలీవుడ్లో ఉన్నటువంటి తోపు ఫైట్ మాస్టర్స్ అందరినీ కూడా పట్టుకొచ్చి అందులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కలాగా ఉన్నారు. సో ఇది అనుకోని పరిస్థితుల్లో లీక్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఆ సీన్ ఉండకపోవచ్చు అనేటటువంటి క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే జక్కన్న చాలా అంటే చాలా మొండోడు. ఎంత మొండోడు అనేటటువంటిది మీ అందరికీ తెలుసు అనమాట. సో ఆ మండితోన ముందు ఇంకేది గెలవదు. సో అది కట్ చేసి మళ్ళీ రీషూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే మొత్తం అక్కడ ఎవరెస్ట్ కాడ షూట్ చేయాలి, అంట్లాటికాలో షూట్ చేయాలి. ఎంత మట్టికి అంట్లాటికాలో ఒక్క సినిమా షూటింగ్ కూడా లేదు, అటు హాలీవుడ్ నుండి ఇటు తెలుగు ఇండస్ట్రీ దాకా. కానీ వారణాసి షూట్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కమిట్మెంట్తో వీళ్ళు కష్టపడుతున్నారు అనేటటువంటిది మనమైతే ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, లీక్స్ అయితే చేయమాకండి. మ్యాక్సిమం ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటుంది అరే ఫౌజీ నుండి ఒక లుక్ లీక్ అయిందంటే నేను ఫస్ట్ చూడగానే అబ్బా అని ఆనందపడ్డా, ఏమన్నాడు అన్న అని చెప్పి ఆనందపడ్డా. కానీ ఆ తర్వాత బాధపడ్డా. వాళ్ళంతా కష్టపడి ఒక సర్ప్రైజ్ లాగా మనకి లీక్ చేస్తారనమాట. అంటే సర్ప్రైజ్ లాగా ఇద్దాం, ఒక టీజర్ లాగా ఇద్దాం, ఒక గ్లిమ్స్ లాగా ఇద్దాం అని చెప్పి మనకు వదులుతారు. కానీ ఈ లోపులోనే ఆతృత ఉత్సాహ లీక్ అయ్యి మనం దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే చాలా ఇదైపోద్ది అనమాట. ఆ సస్పెన్స్నైనా ఆ సర్ప్రైజ్నైనా మనం మిస్
మిస్ అవుతాం అనేటటువంటిది ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా లీక్ చేయమాకండి. లీక్ అవ్వాలి, లైక్ వాళ్ళు అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోతే మేమేం చేసాం బ్రో అంటే, అఫీషియల్ అప్డేట్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి భయ్యా. మనకు కావాల్సిన సిచ్యువేషన్లో అంటే అక్కడ షూటింగ్ కంప్లీట్ కావాలి. ఫస్ట్ థింగ్ షూటింగ్ కంప్లీటే మన ముందు పెట్టాలి. అంతేందుకు మన వచ్చినట్లు రాకా లుక్ రిలీజ్ చేసినప్పుడు నాకే అల్లు వచ్చిన ఫ్యాన్ చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారనమాట. ఏంటంటే కనీసం ఒక గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేసాం, కనీసం ఒక అనౌన్స్మెంట్ వీడియోని ఎక్స్పెక్ట్ చేసాం. అదేమీ లేకుండా జస్ట్ ఒక టైటిల్ ఇచ్చి ఒక ఫస్ట్ లుక్ లాంటి రిలీజ్ చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ భయ్యా అని చెప్పి నాకే చెప్పారనమాట. అదన్నా ఇచ్చారు, సంతోషించండి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కాదంట్లా, కానీ చాలా అంటే చాలా పెండింగ్ ఉంది. ఆ షూటింగ్లోనే పాల్గొనాలా, లేకుంటే అప్డేట్లు ఇచ్చుకుంటూ, లుక్కులు లీక్ చేసుకుంటూ, ట్రైలర్ రిలీజ్ చేసుకుంటూ, గ్లిమ్స్ రిలీజ్ చేసుకుంటూ ఏ విధంగా సర్దుకోవాలనేటటువంటిది మీరే ఇమాజినేషన్ చేసుకోండి. రెండు జరగటం కష్టం అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా నిదానంగా ప్రతి ఒక్క లుక్ లీక్ చేస్తారు, ప్రతి ఒక్క టీజర్ ట్రైలర్స్ ఇస్తారని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అంతెందుకు భయ్యా, వారణాసి మన మహేష్ బాబు అన్న బర్త్డే అప్పుడు అనౌన్స్మెంట్ వీడియో ఏమి ఇవ్వాలా, అంతకుముందు అందరూ అడుగుతున్నారనమాట ట్విట్టర్లోకి వెళ్ళి ఒక్క అప్డేట్ చెక్కన్నా అంటే జస్ట్ లాకెట్ లుక్ మహేష్ బాబు అన్న బర్త్డేని పునస్కరించుకొని రిలీజ్ చేసిండు. సో ఆ తర్వాత ఈ డిసెంబర్లో చూసుకున్నట్లయితే అనౌన్స్మెంట్ వీడియో లాగా పెద్ద రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ లాంటిది ఏర్పాటు చేసి దిస్ ఈజ్ ఇండియన్ సినిమా, దిస్ ఈజ్ అవర్ తెలుగు సినిమా అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం. అనౌన్స్మెంట్ వీడియోకి 1 year తీసుకున్నారు అంటే ఫుల్ మూవీకి చాలా టైం తీసుకుంటారు. సో ఈ విధంగా వీళ్ళు అప్డేట్స్ ఇచ్చిన దాకా మనమైతే ఆగాలి. వాళ్ళు ఈగతలకే మనం లీక్ చేస్తే మట్టికి చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా అంటే చాలా కాంప్లికేట్ అయితే అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకవేళ లీక్ చేసినా కానీ మీరు షేర్ చేయమాకండి. ఇలా షేర్ చేసి తమిళనాడులో ఆల్మోస్ట్ ఒక 8 మంది అరెస్ట్ అయ్యారంట. ఈ విషయం మీకు తెలుసా? ట్విట్టర్లో అయినా వాట్సాప్లో అయినా వాళ్ళైతే లింకులు షేర్ చేసుకున్నారంట జననాయక్ అంది. సో వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడరులే, ఆ లింక్ కాపీ చేస్తే ఏందని చెప్పి మనమైతే అనుకుంటాం, కానీ మన తలదన్నేవాడు ఒకడు ఉన్నట్టు ఆ విధంగానే లీక్ చేశారు. కాబట్టి 8 మీద కేసు బుక్ చేసి ఫైన్ కూడా విధించారంట, జైల్లో కూడా వేస్తారంట. సో ఫ్రీగా అవుతుంది అని చెప్పి ఏది పడితే చూడమాకండి అని చెప్పి నేనైతే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. అండ్ వారణాసి క్లిప్స్లో చూసుకున్నట్లయితే మహేష్ బాబు నా లుక్ చాలా బాగుందనమాట. కొద్దిగా లాంగ్ హెయిర్ పెంచిండు, బియర్డ్ పెంచిండు. ఎలా ఉందంటే రుద్ర లైక్ మనం నంది మీద వస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మహేష్ బాబు ఉంటే అలాంటి మహేష్ బాబే, అందులో ఏం చేంజెస్లో. కాకపోతే ఇంకొద్దిగా బియర్డ్ పెరిగింది, ఇంకొద్దిగా లాంగ్ హెయిర్ పెరిగింది అనమాట. ఇదేంది అని అంటే ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ పులోప్ ట్రోట్ అన్నాడు కదా, అంటే ప్రపంచాన్ని చుట్టేటటువంటి వ్యక్తి కదా, ఆ విధంగా ఫస్ట్ చూపించేది. ఆ తర్వాత టైం ట్రోటర్గా ఎలా మారిండు. లైక్ నాకు తెలిసి మహేష్ బాబు అన్న ఈ సినిమాలో దేవుని నమ్మడబయ్యా, దేవుని నమ్మకుండా నేనే లైక్ ఏది ఉండదు ఈ సృష్టి దేవుడు అని చెప్పి సృష్టి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల వల్ల తను దేవుణ్ణి నమ్మాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, దేవుడే తనకు సహాయం చేస్తాడు అనమాట. అది ఎలా అనేటటువంటిది ఎలా చెప్తున్నాను అని అంటే, కుంభ కోసమే ఈ విధంగా తిరుగుతుడు, కుంభ కోసమే టైంలో వెనక్కి వెళ్తాడు అనేటటువంటిది మనం క్లారిటీగా అనొచ్చు. ఎందుకంటే మన ఆల్రెడీ కీరవాణి గారు చెప్పారనమాట, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అందరికీ కూడా పిరికివాడు, అందరికీ కూడా చేతగానివాడు, కానీ ఆయన శక్తి ఏందో అతనికే తెలుసు. ప్రళయం ప్రళయం విస్కుత వలయం అని చెప్పి సాంగ్ పాడాను కదా, అందులోనే మనకి కుంభ యొక్క డీటెయిల్ ఇచ్చిండు. సో కుంభ కోసం పనిచేసేటటువంటి వ్యక్తే మన రుద్ర అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ విధంగానే వాళ్ళు పాస్ట్కి వెళ్ళి ఆ రామాయణాన్ని ఆ మహాభారతాన్ని చూస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ షూటింగ్ అయితే అయిపోయిందంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్కి సంబంధించింది, ఇంటర్వెల్కి సంబంధించింది, ఎంట్రీకి సంబంధించిన షూటింగ్స్ అయితే చేస్తున్నానంట. అదైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళ దగ్గర షేర్ చేయండి. ఇది లీక్ అయింది, దాంట్లో డౌటే లేదు. నన్ను ఏ క్లిప్స్ అడమాకండి, నేను చూపించాను. ఇది మళ్ళీ చెప్తాను. బై బై.